ఊరియా అనేటువంటి ఒక యాజకుని గూర్చి, ఒక నమ్మకమైనటువంటి యాజకుడు అని కాదు, కానీ అతను అధికారంలో ఉన్న అధికారంను బట్టి ఊరియా అనేటువంటి ఆ యాజకుడు అప్పటికి అధికారంలో ఉన్నాడు కాబట్టి అతని యొక్క అధికారాన్ని బట్టి అతని గూర్చి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అతడు మంచి బాగా నమ్మకమైన వాడని కాదు, కానీ అతను ఉన్న అధికారం, ఒక యాజకుడిగా ఉన్నాడంటే అతని యొక్క అధికారం బట్టి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది. ఎందుచేతంటే అతడు మరి దేవుని చేత ఎంపిక చేయబడినటువంటి వాడు, దేవుడి చేత ఏర్పరచబడినటువంటి వాడు అని చేత మనం గమనించాలి. అతడు దమస్కులో ఉన్నటువంటి అశ్షూరుల యొక్క బలిపీఠం యొక్క నమూనాను మరి యెరూషలేములో ఒక బలిపీఠాన్ని నిలిపాడు. అశ్షూరీయుల యొక్క నమూనాతో యెరూషలేములో ఒక బలిపీఠాన్ని అతడు నిలిపాడు. ఇది రాజులు 2వ గ్రంథం 16వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం చూడవచ్చు. రాజులు 2వ గ్రంథం 16వ అధ్యాయము మరి 10వ వచనం నుంచి మనం ఈ ఊరియా అనే యాజకుడు గురించి రాయబడి, జాగ్రత్తగా వినండి దయచేసి, దేవుని పిల్లలారా ఆలోచన చేయండి. మరి ఆ యాజకుని గురించి రాయబడినటువంటి మాటలు మనం ఇక్కడ ఈ 2వ రాజుల గ్రంథం 16వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం కొన్ని మాటలు ఆ క్రిందికి చదువుకుని వెళ్ళి ఏంటి ఆ సందర్భంలో ఊరియాను గురించి మాట్లాడుతున్న ఈ మాటలు ఏంటి, ఆ మాటల యొక్క వివరాలు ఏంటి, వాటి యొక్క అర్థాలు ఏంటి అన్నటువంటిది బహు జాగ్రత్తగా మనం పరిశీలించాలి. రాజు అయినటువంటి ఆహాజు అశ్షూరు రాజు అయినటువంటి ఈ తిగ్లత్-పిలేసెర్ అనేటువంటి రాజును కలుసుకోవడానికి దమస్కు పట్టణానికి వచ్చినప్పుడు ఏం జరిగింది అని ఆలోచన చేస్తే దమస్కు పట్టణం మందు ఒక బలిపీఠమును చూశాడు. ఆ బలిపీఠం చూసి దాని పోలికను, మచ్చును, దాని పని విధానం అంతయును యాజకుడైన ఊరియాకు పంపాడు. అంటే దాని యొక్క నమూనా లేదా దాని యొక్క ప్లాను దాన్ని యాజకుడైనటువంటి ఊరియాకు ఈ రాజు పంపించాడు, ఆహాజు రాజు. ఆహాజు రాజు దాని ప్రకారంగా కట్టమని ఆదేశం ఇవ్వబడుతుంది అనమాట. కాబట్టి యాజకుడైన ఊరియా అని రాజైన ఆహాజు దమస్కు పట్టణం నుండి పంపిన మచ్చునకు సమానమైన ఒక బలిపీఠమును కట్టించి, అంటే సేమ్ ఆ దమస్కులో ఉన్నటువంటి బలిపీఠం లాంటి బలిపీఠాన్ని ఒక బలిపీఠాన్ని కట్టించి రాజైన ఆహాజు దమస్కు నుండి తిరిగి రాకమునిపే సిద్ధపరిచాడట. చూసారండి, రాజాజ్ఞ అది. ఆ రాజాజ్ఞను బట్టి అతను రాజు ఇంకా ఆ దమస్కు పట్టణం నుంచి ఇంకా రాకమునిపే మరి దాన్ని సిద్ధపరిచినటువంటి దాఖలాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. 2వ రాజుల గ్రంథం 16వ అధ్యాయం చూడండి ప్రియులారా. అంత రాజు దమస్కు నుండి వచ్చి బలిపీఠమును చూసి ఆ బలిపీఠం వద్దకు వచ్చి దాన్ని ఎక్కి, చూడండి, రాజు రాగానే బలిపీఠం చూశాడు. ఆ బలిపీఠం చూసి ఆ బలిపీఠం వద్దకు వచ్చి దాన్ని ఎక్కాడు, దానిపైకి ఎక్కి దహన బలిని నైవేద్యమును అర్పించి పానార్పణం చేసి తాను అర్పించిన సమాధాన బలి పశువుల రక్తమును దాని మీద ప్రోక్షించెను. చూసారా, మరియు యెహోవా సన్నిధినున్న ఇత్తడి బలిపీఠము మందిరము ముంగిట స్థలము నుండి, అనగా తాను కట్టించిన బలిపీఠముకును యెహోవా మందిరమునకును మధ్య నుండి తీయించి తాను కట్టించిన దాని ఉత్తర పార్శ్వమందు దానిని ఉంచాను. అంటే ఆ బలిపీఠం మీద అతనికి మంచి ఇంట్రెస్ట్ కలిగింది, మక్కువ కలిగింది. అందుచేత ఈ ఊరియా అనేటువంటి యాజకుడితో ఆ బలిపీఠాన్ని కట్టించినట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. అని అతనికి ఇష్టమైనటువంటి పనిగా మనం చూడవచ్చు. అలాగే 15వ వచనం కూడా చూడండి. అప్పుడు రాజైన ఆహాజు యాజకుడైన ఊరియాకు ఆజ్ఞాపించినది ఏమనగా, ఈ పెద్ద బలిపీఠం మీద ఉదయం అర్పించు దహన బలులను, సాయంత్రం అర్పించు నైవేద్యములను, రాజు చేయు దహన బలు నైవేద్యములను, దేశపు జనులందరూ అర్పించు దహన బలి నైవేద్యములను, ప్రాణార్పణములను, ఏ దహన బలి జరిగినను ఏ బలి జరిగినను
వాటి పశువుల రక్తమును దాని మీదనే ప్రోక్షించవలెను. అయితే ఈ ఇత్తడి బలిపీఠము దేవుని యొద్ద నుండి నేను విచారణ చేయుటకు ఉంచవలను అని ఒక ఇత్తడి బలిపీఠాన్ని దాని కొరకు ప్రత్యేకంగా అక్కడ ఉంచుకున్నాడట అతను రాజుగా. కాగా యాజకుడైన ఊరియా రాజైన ఆహాజు ఆజ్ఞ చొప్పున అంతయును చేశాను. అంటే ఆహాజు రాజు యొక్క ఆజ్ఞ మేరకు ఇదంతా కూడా ఇతను చేసినట్టుగా మనకి కనిపిస్తుంది ప్రియులారా. ఒక బలిపీఠాన్ని కట్టించుకున్నాడు ప్రత్యేకించి. అది ఆ దమస్కులో చూసినటువంటి దానిని బట్టి అదే సేమ్ అదే బలిపీఠాన్ని కట్టించుకొని దాని మీద దేవుడికి దహన బలులను మరి అర్పణలను అర్పించడానికి, రకరకాల బలులు అర్పించడానికి, నైవేద్యాలు అర్పించడానికి, ప్రాణార్పణములను అర్పించడానికి, సమాధాన బలి పశువులను అర్పించడానికి, రక్తము దాని మీద ప్రోక్షించడానికి అది కట్టించుకున్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంది. అని దమస్కు నుండి వచ్చినటువంటి బలిపీఠాన్ని చూసి ఆ బలిపీఠం నద్దకు అతన్ని దాన్ని చూసి దాని మీదకి ఎక్కి దాన్ని అంతా పరిశీలన చేశాడు. ఇలాంటిదే ఇశ్రాయేల్ దేశంలో కూడా మరి యెహోవా దేవునికి ఒక బలిపీఠం కట్టించాలని చెప్పేసి అతను అనుకుని మరి ఇతని చేత కట్టించినటువంటి పరిస్థితి అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండం 44:5 వచనంలో ఇలా ఉంది, దేనితో నా ప్రభు పానము చేయునో, దేని వలన అతడు శకునములు చూచునో అది ఇదే కదా. మీరు దీనిని చేయటం వలన కాని పని చేసిరని వారితో చెప్పమని ఆదికాండం 4:5 వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఇలాగా సంఖ్యాకాండం 28లో కూడా వ్రాయబడి ఉంది, నీవు ఇశ్రాయేలీయులకు ఇలా ఆజ్ఞాపించుము, నాకు సువాసన కలుగుటకే మీరు హోమరూపములుగా నాకు అర్పించు ఆహారమును నియామక కాలమున నా యొద్దకు తెచ్చుటకు జాగ్రత్త పడవలను అని చెప్పాడు. మరియు నీవు వారికి ఎలాగ ఆజ్ఞాపించుము, మీరు యెహోవాకు నిత్యమైన దహన బలుల రూపంగా ప్రతి దినము నిర్దోషమైన ఏడాది 2 మగ గొర్రె పిల్లలను అర్పించవలను. అంటే ఆ రోజుల్లో బళ్ళు, అర్పణలు, నైవేద్యాలు అర్పించే విధానం ఆ రాజు కాలంలో అక్కడ కనిపిస్తుంది. ఆ రీతిగానే వాళ్ళు అర్పించారు, సమర్పించారు, దేవుణ్ణి మహిమపరిచారు అన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అంటే ఏంటి దీని యొక్క పద్ధతి, ఏంటి దీని యొక్క విధానం ఏంటన్నది జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఏమండి, ఈ ఊరియా మంచి దైవభక్తి కలిగినటువంటి యాజకుడని కాదు, కానీ అతని అధికారాన్ని బట్టి దేవుడు అతనికి అలాంటి అవకాశం కలిగించాడని ఈ గ్రంథంలో రాయబడింది. అలాగే జకర్యా మరో సాక్షిగా ఉండేందుకు అతను కూడా గుర్తించబడిన వాడే. అతడు ప్రభువు మీద ఆధారపడినదిగా ఉజ్జియాకు నేర్పించాడు కాబట్టి ప్రభువు మీద ఆధారపడాలని అతడు ప్రతి విషయంలో దేవుడి మీద ఆధారపడాలని ఉజ్జియాకు నేర్పించాడు కాబట్టి అతని గురించి ఈ మాటలు ఇక్కడ రాయబడ్డాయి. అలాగే దినవృత్తాంతాలు గ్రంథం 26:5 చూశారంటే అక్కడ ఇలాగన రాయబడింది. దినవృత్తాంతములు మరి 2వ గ్రంథం ప్రియులారా, దినవృత్తాంతములు 2వ గ్రంథం 26వ అధ్యాయం. దయచేసి మీరు కూడా మీ యొక్క గ్రంథంలో అలాగ ఉన్నదో లేదో ఒకసారి చూడండి. 26వ అధ్యాయం 26వ అధ్యాయంలో మనం చూసినట్లయితే వచనము 26వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకున్నట్లయితే మరి ఎలాగో రాయబడింది. ఆ మాట చదువుదాం. దేవుని గ్రంథంలోంచి ఒక మంచి మాట ఇక్కడ రాయబడింది. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా, అంటే ఊరియా అనేవాడు అక్కడ కనపడుతున్నాడు, జకర్యా అనేటువంటి వాడు ఇక్కడ కనపడుతున్నాడు. జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. చూసారండి, అతడు దేవుణ్ణి ఆశ్రయించాడట జకర్యా దినాల్లో.
నేను ఆ దేవుణ్ణి అతడు ఆశ్రయించినందువలన అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాడు. దేవుడిని అతడు ఎంతకాలం అయితే ఆశ్రయించాడో అంతకాలం ఆ రాజు వర్ధిల్లుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, ఆలోచన చేయండి. అదొక ప్రత్యేకమైనటువంటిదిగా కనబడుతుంది. అతడు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధం చేసి గాతు ప్రాకారము, ఎబ్రే ప్రాకారమును, అష్టోదు ప్రాకారము పడగొట్టి అష్టోదు దేశంలోను ఫిలిష్తీయుల దేశంలోను ప్రాకారములను కట్టించాడు. వాటి అన్య దేవతలన్నింటినీ పడగొట్టి మరి దేవుడికి నిజమైనటువంటి అతడు కట్టించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. దినవృత్తాంతములు 1 గ్రంథం 22:11 నా కుమారుడా, యెహోవా నీకు తోడుగా ఉండును గాక. నీవు వర్ధిల్లి, చూసారా, నీవు వర్ధిల్లి నీ దేవుడైన యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చిన ప్రకారంగా ఆయనకు మందిరమును కట్టించుదువుగాక అని దావీదు మరి తన కుమారుడైనటువంటి సొలొమోనును ఆశీర్వదించిన విధానం ఇక్కడ కనిపిస్తుంది. నీవు వర్ధిల్లుదువుగాక. నీ దేవుడని యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చిన ప్రకారంగా నువ్వు దేవునికి మందిరాన్ని కట్టిదువుగాక అని ఆ కుమారుడిని ఆశీర్వదించినట్లుగా కనబడుతుంది. అలాగూ నా పోవాలని నీకున్న ఎడల పొమ్ము, యుద్ధము బలముగా చేసినను దేవుడు నీ శత్రువుల ఎదుట నిన్ను కూల్చును. నిలబెట్టుటయును పడవేయుటయును దేవుని వశమే కదా అని ప్రకటింపగా. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనంలో అద్భుతమైన మాట అండి. నిలబెట్టువాడు ఆయనే, పడగొట్టేవాడు ఆయనే. దేవుడు నీ శత్రువుల ఎదుట నిన్ను కూల్చేవాడు ఆయనే, నిన్ను గెలిపించేవాడు ఆయనే, నిన్ను ఓడించేవాడు ఆయనే, నీకు అపజయము కలుగజేసేవాడు ఆయనే, నీ విజయం కలుగజేసేవాడు ఆయనే. అయితే నీ విశ్వాసమును బట్టి, నీ భక్తిని బట్టి దేవుడి మీద నువ్వు ఆధారపడుతున్నావా లేదా అన్న దాన్ని బట్టి ఉంటుంది అనేది జాగ్రత్తగా చెప్తున్నాడు, చూసుకోమని చెప్తున్నాడు. కనుక ఈరోజు సమాజం ఎలాగుంది? దేవుడి మీద ఆధారపడడం లేదు, ఆయన వాక్యం మీద ఆధారపడడం లేదు, ఆయన మాటగా చెవి ఎక్కడం లేదు. ఎవరో అక్కడ ఒకరిద్దరు తప్పించి చాలామంది మరి దేవుడికి విరోధంగా ఉన్నారు. అంచేత యుద్ధము బలముగా చేసినను దేవుడు నీ శత్రువుల ఎదుట నిన్ను కూల్చేస్తాడు, నిన్ను ఓడించేస్తాడు. గెలవలేవు నువ్వు యుద్ధం బలంగా చేసినానికి, ఎంత బలం ఉన్నా బలగం ఉన్నా. ఎందుచేత దేవుడికి విరోధమైపోయినందువలన. అదే నువ్వు దేవుడికి అనుకూలమైతే, దేవుడికి నువ్వు ఇష్టడు అయితే నిన్ను వర్ధిల్ల చేసి, నిన్ను అభివృద్ధిపరచి, ఆశీర్వదించి, విస్తరింపజేసి, నిన్ను గొప్పగా ఘనంగా హెచ్చిస్తానన్నాడు దేవుడు. కనుక దేవుడు హెచ్చించేటట్లు ఈ దేవుని చేత హెచ్చింపబడగలిగేటట్లుగా ఉండాలి. తాము తగ్గించుకునేవాడు హెచ్చించబడు, తామును తాము హెచ్చించుకునేవాడు తగ్గించబడినని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కనుక వినాలి, మీరు జాగ్రత్తగా దేవుడి వాక్యం వినాలి, ఆయన వాక్యాన్ని నేర్చుకోవాలి, ఆయన్ని మహిమపరచాలి, ఘనపరచాలి. అలాగే దానియేలు గ్రంథం 2:19 ఇలాగ రాయబడింది. అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలుకు బయలుపరచబడింది. కనుక దానియేలు పరలోకమందున్న దేవుణ్ణి స్తుతించెను. ఆ మర్మము దానియేలుకి దేవుడు బయలుపరిచినందున దానియేలు దేవుణ్ణి స్తుతించినట్లుగా, దేవుణ్ణి మహిమపరిచినట్లుగా, మరి దేవుణ్ణి కనపరిచినట్లుగా ఈ వాక్యం మనకి చెప్తూ ఉంది. పిల్లరా, ఆలోచన చేయండి. అలాగే దానియేలు దానియేలు 5వ అధ్యాయము 16వ వచనం అంతర్భావములను బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ప్రత్యుత్తరం ఇచ్చుటకును నీవు సమర్థుడు అని నిన్ను గూర్చి విని ఉన్నాను. గనుక ఈ వ్రాతను చదువుటకును దాని భావమును తెలియజెప్పుటకును నీకు సఖ్యమైన ఎడల నీవు ఓదారంగు వస్త్రము కట్టుకొని మెడను సువర్ణ కంఠాభూషణము ధరించుకొని రాజ్యములో 3వ అధిపతిగా ఏలుదువని. ఆ రకంగా దానియేలు ఒక ఏలికగా రాజ్యంలో 3వ భాగాన్ని ఏలికగా అక్కడ హెచ్చించబడి గణపరచబడ్డాడు. కారణం అతడు దేవుని స్తుతించి, దేవుని మహిమపరిచి, దేవునికి మొరపెట్టి, దేవుని గుణార్థాలు రహస్యాలు తెలుసుకొని ఈ రాజులకు కానీ అల్పులకు కానీ అందరికీ వివరించుట చేత అతడు అంత గొప్పగా హెచ్చించబడ్డాడు. ఆనాడు కానీ ఈనాడు కానీ ఆత్మీయ సంగతులు దేవుని ప్రజలకు మనం చెప్తే, దాని మర్మములు మనం దేవుని పక్షంగా నిలబడి వాళ్ళకి తెలియజేస్తే
దేవుడు నిన్ను కూడా హెచ్చిస్తాడు, నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి పరుస్తాడు అన్నది ఇక్కడ మనం గ్రహించాలి. ప్రియమైన వారులారా, హోషేయ గ్రంథం 6వ అధ్యాయంలో 4వ వచనం ఒక అద్భుతమైన మాట. ఎఫ్రాయిము, నిన్ను నేనేమి చేతును, యూదా నిన్ను నేనేమి చేతును, తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరిపోవునట్లును, ప్రాతకాలమున పడు మంచు ఆరిపోవునట్లుగాను మీ భక్తి నిలవకపోవును. సరే, ఆ యొక్క మంచి ఎలాగైతే ఎండిపోయి మళ్ళీ కనిపించకుండా పోతుంది, మీ భక్తి కూడా అంతే అన్నాడు. ఈరోజు ఈ మనుషులు కనబరుస్తున్న భక్తి కూడా అలాంటిదే కదండి. నిజమైన భక్తి కనబరచడం లేదు, నిజమైన విశ్వాసం కనబరచడం లేదు. నిజంగా భక్తిగా ఉన్నవాళ్ళు బండలాగా, ఏమండి మరి కొండలాగా ధైర్యంగా ఉంటారు, నిర్భరమైన మనసుతో ఉంటారు. అల్పుల్లాగా ఉండరు, బండలాగా ఉంటారు, బలంగా ఉంటారు. దేవుడి వాక్యం తెలియజేస్తుంది ఆత్మీయంగా. కనుక ఎఫ్రాయిము, నిన్ను నేనేం చేతును, యోధా నిన్ను ఏం చేతును, తెల్లవారుగానే కనబడు మేఘము ఎగిరిపోయినట్టు. తెల్లవారుజామున కనబడే మేఘం తెల్లారేసరికి ఉండదు. ప్రాతకాలమున పడు మంచు ఆరిపోవునట్లు, తెల్లవారుజామున పడిన మంచు ఎండ సూర్యుడు ఉదయించగానే అది ఆరిపోతుంది. మీ భక్తి కూడా అలాగే ఉంటుంది, అది నిలవక పాడైపోద్ది. ఎలాంటి భక్తిని మనం కొనసాగిస్తున్నాం, ఎలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉంటున్నాం, అది స్థిరమైనదా, బలమైనదా, చెక్కు చెదరనటువంటిదా, విలువైనదా, దేవుడి దృష్టికి నచ్చేదా, నచ్చనదా అని ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా. ఎందుకు దేవుడు ఈ మాటలన్నీ చెప్తున్నాడో జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మనవి చేస్తున్నాను మీకు. ఏమండి, మరొక వాక్యం చూసినట్లయితే దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 22:13 మంచి మాటలు. యెహోవా ఇశ్రాయేలును గూర్చి మోషేకు ఇచ్చినటువంటి కట్టడల ప్రకారంగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారంగాను జరుపుకొనుటకు నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి పొందుదువు. ధైర్యము తెచ్చుకొని బలంగా ఉండుము, భయపడకము, దిగులు పడకము. ఏ పనైనా నువ్వు ధైర్యం తెచ్చుకొని జరిగించు, నువ్వు భయపడొద్దు, దిగులు పడొద్దు. నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. ఆయన తీర్చినటువంటి తీర్పుల ప్రకారంగా జరుపుకోవడానికి నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి పొందుతావు, ఆశీర్వదించబడతావు, దీవించబడతావు. అనుకూలుడు అయితే, విధేయత కలిగి ఉంటే దేవుడికి, దేవుడి సన్నిధికి, దేవుడి వాక్యాన్ని, నువ్వు ప్రతికూలంగా దేవుడి మీద తిరుగుబాటు చేస్తే నీకు తీరని నష్టం, కష్టం, శ్రమ ఇలాంటివన్నీ నేను ఏ మీదకి పంపుతానని దేవుడు చెప్తున్న మాటలు. అంటే మనలో విధేయత చూపించడానికే ఇవన్నీ ప్రేమతో చెప్తున్నాడు దేవుడు, పగతో కాదు, కక్షతో కాదు. కనుక 2 దినవృత్తాంతములు 15:2 ఆశ, యూదా వాళ్ళారా, బెన్యామీనులారా, మీరందరూ నా మాట వినండి అని చెప్తున్నాడు ఆశ. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మల్ని విసర్జిస్తాడు. ఎంత డబ్బున్నా, ఎంత పలుకుబడి ఉన్నా, ఎంత పదవి ఉన్నా, ఎంత గొప్పవాడైనా, కూలివాడైనా, పేదవాడైనా, ధనవంతుడైనా, దరిద్రుడైనా దేవునికి లోబడితేనే ఆశీర్వాదం, దీవెన. అదే ఇక్కడ చెప్పాడండి. ఒకవేళ చూడండి అన్న ఆశ చెప్తున్నాడు, రాజు యోధా వాళ్ళారా, యోధారాజు చెప్తున్నాడు, బెన్యామీనులారా మీరందరూ నా మాట వినండి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉంటాడు. దేవుడి పక్షంగా ఉన్నావా, దేవుని పక్షంగా ఉంటాడు. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల, ఆయన ప్రార్థన చేసి మొరపెట్టి అడిగిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమవుతాడు. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మల్ని విసర్జిస్తాడు. అంతే కదండి దేవుడి స్వభావం అది. ఆయన మనం వద్దనుకుంటే మిమ్మల్ని కూడా దేవుడు వద్దనుకుంటాడు. ఆయన మాట మీరు వినకపోతే మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించడు. ఎవరినైనా సరే, రాజు అయినా, చక్రవర్తి అయినా, ఎంత గొప్పవాడైనా, దరిద్రుడైనా, ధనవంతుడైనా, ఎవరైనా సరే దేవుడికి సమానమే. పక్షపాతము లేనటువంటి దేవుడు. 2 దినవృత్తాంతాలు 15లో 2వ వచనంలో ఈ మాట రాయబడింది, చదవండి. కనుక ఇలాంటి మాటలు ఎన్నో దేవుని గ్రంథంలో రాయబడ్డాయి. అవన్నీ నేను యెషయా గ్రంథంలో ఇవి ఒకటొకటి మీకు నేర్పిస్తున్నాను. మీరు కూడా జాగ్రత్తగా నేర్చుకోండి, ఇతరులకు చెప్పండి. ఈ దేవుడు వాక్యం వినేలాగా వాళ్ళకి షేర్ చేయండి. యూట్యూబ్లో మీరు చూసినప్పుడు లైక్ చేయండి, షేర్ చేయండి. అనేక మందికి వాక్యం వినిపించడానికి దేవుడి పనుల్లో సహకారులుగా ఉండండి. ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థనలోకి భావించండి.
మహాపరిశుద్ధుల తండ్రి, దయగల తండ్రి, కృపగల తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇంతవరకు వాక్యం ఆలకించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీ జ్ఞానంలో వాళ్ళని బలపరచండి, నీ సన్నిధిలో బలపరచండి. వాళ్ళు ఎవరైనా రోగులై ఉంటే దయతో స్వస్థపరచమని, వాళ్ళకి ఆరోగ్యం దయచేయమని, ఆత్మీయ జ్ఞానంతో నింపి నడిపించమని క్రీస్తు నామాన్ని అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికి వందనాలు.